హాయ్ అండి అందరికీ. కొత్తగా లాంచ్ అయిందండి కీ వెబ్సైటు. ఇంకా యాప్ రాలేదు. కొద్ది రోజుల్లో యాప్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. మెయిన్ ఇది ఎందుకు చేస్తున్నానంటే మన సీనియర్స్ ఉన్నారు కదండి, వీడియో చేసినారు. వాళ్ళు వీడియో చేసి దీని గురించి చాలా క్లుప్తంగా చెప్పడం జరిగిందండి. బాగుండి ఓపెన్ చేయగానే కీ టచ్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అవుతుంది. లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ మీద టచ్ చేయాలండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ యూఎస్ఏ అని ఉంది, అది మారదండి, అలానే ఉంటుంది. మనం ఇండియా అని పెట్టుకోవడానికి ఇంకా ఇవ్వలేదు ఆప్షన్. దీని మీద మనము జీమెయిల్ ఇవ్వాలండి. మీ జీమెయిల్ ఇచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలండి. పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ బటన్ టచ్ చేయాలండి. ఇక్కడ పోవట్లేదు, ఇచ్చేద్దామండి. జీమెయిల్ అవి ఇచ్చేద్దాము. నేనేదో వచ్చేస్తానండి. జీమెయిల్ పాస్వర్డ్ కంటిన్యూ మీద టచ్ చేయాలండి. కంటిన్యూ టచ్ చేసినప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ అని అడుగుతుందండి. యూజర్ నేమ్ అంటే మీరు షార్ట్ కట్లో పెట్టుకోండి. నేను GG1234 పెట్టానండి. ఇన్విటేషన్ కోడ్ ఆల్రెడీ మీరు ఆ కీని టచ్ చేస్తే ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా. ఇన్విటేషన్ అలా వచ్చేసి ఇన్విటేషన్ కోడ్ ఒకవేళ రాకపోతే అండి వాట్సాప్ ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ చేసేసి ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ నుంచి అండి జీజీ అని టైప్ చేసేసి జీమెయిల్ ఇచ్చేసి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండి. కంటిన్యూ బటన్ టచ్ చేయండి. ఇలా చూపిస్తుందండి మీకు. ఇన్విటేషన్ కూడా ఆల్రెడీ మీరు ఆ కీని టచ్ చేసినప్పుడు మీకు ఇక్కడ యూజర్ నేమ్ అడిగే కాడ చూపిస్తుంది. యూజర్ నేమ్ నేను సింపుల్గా ఏం పెడుతున్నానంటే GG1234 పెట్టుకున్నానండి. ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదండి, కన్ఫర్మ్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ క్యాప్చా అడుగుతుందండి. క్యాప్చా పైన ఫస్ట్ ఎఫ్ ఉంది, 1వ నెంబర్ ఎఫ్ మీద టచ్ చేయండి. సెకండ్ ఈ సింబల్ ఉందండి, ఈ సింబల్ మీద టచ్ చేయండి. థర్డ్ వచ్చేసి ఈ సింబల్ ఉందండి, ఈ సింబల్ మీద టచ్ చేసి ఓకే బటన్ మీద టచ్ చేయండి. వెరిఫికేషన్ సక్సెస్ అయిందండి. ఓకే, బ్యాకప్ కీ అడుగుతుందండి. ఈ బ్యాకప్ కీ మీద టచ్ చేయండి. మీరు ఈ బ్యాకప్ కీని కాపీ చేయండి. కాపీ చేసి జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు ఎప్పుడన్నా యాప్ పోయినా సెల్ పోయినా కూడా మళ్ళీ యాప్ని రీఓపెన్ చేయాలంటే ఈ కీ ఉపయోగపడుతుందండి మీకు. ఇప్పుడు నెక్స్ట్ ఐ హ్యావ్ ఫినిష్ ద రికార్డింగ్ అనేది ఉంది కదండి, ఇక్కడ ఈక్యూ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ చివరి 2 అక్షరాలు ఈక్యూ అని ఉంది కదా, ఈ 2 అక్షరాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐ హ్యావ్ ఫినిష్ ద రికార్డింగ్ అనే దాని మీద టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు మీకు ఈ వర్డ్స్ వచ్చినాయండి, 12 వర్డ్స్లో ఈక్యూ అనేది అక్షరం ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. చూడండి, 6వ నెంబర్ మీద లాస్ట్ అక్షరాలు ఈక్యూ అని ఉంది. దీని మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ కూడా దాచిపెట్టుకోండి, ఫ్యూచర్లో ఉపయోగపడవచ్చు. ఈక్యూ అనే మీ 2 అక్షరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీన్ని టచ్ చేశారు. కన్ఫర్మ్ చేయండి. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు లాగిన్ అడుగుతుంది. లాగిన్ అంటే మీ జీమెయిల్ ఐడి అండి. మీ జీమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేయండి. పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయండి. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేయండి. ఓకే, వెరిఫికేషన్ సక్సెస్ అండి. ఓకే అండి, యాప్ ఓపెన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఇక్కడ మైనింగ్ చేయాలండి. 1.24 అవర్స్కు 1.2 కాయిన్ వస్తుందండి, కీ కాయిన్. ఇక్కడ స్టార్ట్ అనే బటన్ ఉంది, స్టార్ట్ బటన్ మీద టచ్ చేయండి. ఓకే, మైనింగ్ స్టార్ట్ అయిపోయింది. 24 అవర్స్గా ఒకసారి టచ్ చేయాలంతే.
మీరు రిఫరల్ ఇవ్వాలంటే అండి ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే దాని ఇక్కడ గో మీద టచ్ చేయండి. రిఫరల్ కోడ్ కాపీ చేసేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఎంతమందిని షేర్ చేసుకుంటే అంతమందికి 10%, 20% మీకు అదనంగా ఇప్పుడు వచ్చే 1.2 కన్నా కూడా ఒక 10%, 20% మైనింగ్ రేట్ పెరుగుతుందండి. మీరు ఈ కాయిన్ని ఎంత లేదన్నా కూడా ఒక 300 నుంచి ఒక 500 కాయిన్ల వరకు ఎన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతకాడికి ఎక్కువ ఎన్ని చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. తక్కువ కాయిన్లో సప్లై ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ మందిని జాయిన్ చేసుకొని జాయినింగ్ రిఫరల్స్ చేసుకుంటాను ఈ వీడియో చేస్తానండి. థ్యాంక్స్ అండి. ఇంకా ఏదన్నా అర్థం కాకపోతే మళ్ళీ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.